హాయ్ అందరికి. వెల్కమ్ టు అవర్ న్యూ యూట్యూబ్ ఛానల్. హాయ్ అందరికి. ఈరోజు మన వీడియోలో మునక్కాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. రెగ్యులర్గా మనం మునక్కాయ పులుసు, మునక్కాయ సాంబార్ చేసుకుంటూ ఉంటాము. కానీ దీంతో ఫ్రై కూడా చేసుకోవచ్చు. దానికోసం ముందుగా మనం మునక్కాయల్ని సాంబార్కి లేదా పులుసుకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసి ఉడకపెట్టుకోవాలి. కొద్దిగా ఉప్పేసి తర్వాత దీనికోసం ఒక ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఎన్నైతే మునక్కాడలు తీసుకుంటామో దాన్ని బట్టి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అది కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. రెగ్యులర్గా మునక్కాయలతో ఒట్టి పులుసు, సాంబార్ కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం మీరు పక్కన పచ్చి పులుసు కానీ చారుని ఇలా చేసుకున్నారు అంటే ఇది పక్కన నంచుకోవడానికి చాలా బాగుంటుంది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు కావాలి అంటే వేసుకోవచ్చు ఉల్లిపాయలకు పట్టడానికి. లేదు అంటే ఆల్రెడీ మనం మునక్కాయలు ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఉప్పు వేసుకోకుండా ఒక సరిపోతుంది. లేదు అంటే కొద్దిగా వేసుకోవచ్చు. ఇలా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న మునక్కాయని నీళ్లు పంపేసి ఇందులో వేసి ఆయిల్ అంతా బాగా పట్టేలాగా కొద్దిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీని మీద పప్పుల పొడి చల్లుకోవాలి. పప్పుల పొడి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అంతే, ఇలా పప్పుల పొడి చల్లుకొని బాగా కలుపుకోవడమే రెడీ అయిపోతుంది. దీన్ని చారుతో కానీ ఏదైనా పచ్చి పులుసుతో కానీ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.